టేబుల్ ఫ్యాన్ దీంట్లో रेडी कर लिए सर रेडी है रेडी टाइम कंपनी का ये ऐसा कितना पैक पैकिंग मिशन सर रेडी है कंपनी का ओनली पैकेट తీసుకొని ఇండెక్స్ చేశారు వెనక్కి రాను వెనక్కి కొత్తాను వెనక్కి రావడానికి నాకు అవకాశం లేదు కదా అక్కడ మైలవరం ఇంకా घर में बना ఓకే ఒక ప్యాకెట్ మేము సేల్ చేయడం కొట్టే కొట్టే ఆయన చెప్పి కన్ఫర్మ్ మెంబర్ మీద అయింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు నడుస్తుంది నెట్వర్క్లో ఎక్కడైనా ఎవరి పేరు వస్తే వాళ్ళకి కూడా ఇన్వాల్వ్ చేసి టోటల్ 9 kg ఇది కూడా ఒక సిమిలర్ నార్మల్ ప్యాకెట్లో తీసుకొని వితౌట్ బ్రాండ్ సర్టిఫికేషన్తో సేల్ చేసినప్పుడు అది కూడా టోటల్ 500 బాగానే చేసింది మేడం అటెండ్ బ్రదర్ అటెండ్ ఓకే రైట్ గారు రైట్ ఎక్కడైనా చీట్ చేయడానికి వాళ్ళకి ప్రయత్నకి వాళ్ళే స్టాప్ చేయడం జరిగింది. ఈ విషయంలో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కమిషనరేట్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ టీమ్స్లో లోకల్ SHOs, మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ అందరూ కొన్ని రోజుల నుంచి షాప్స్కి చెకింగ్, లోకల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్, ఫార్మర్స్కి అవేర్నెస్ అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నా తరఫు నుంచి జనాలకి రైతులకి ఒక విజ్ఞప్తి ఉన్నాయి, వాడే ఈ సూచనలు. మీకు కూడా ఎక్కడైనా ఎవరైనా బయట నుంచి రాత్రి వచ్చి సీడ్స్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే రేపు వాళ్ళే ఇమీడియట్గా సేల్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఏం సర్టిఫికేట్ ఉండదు, ఏదైనా బ్రాండ్ ఉండదు, ఈ ఫేక్ సీడ్స్ ఉంటుంది, స్పూరియస్ సీడ్స్ ఉంటుంది. ఎట్లయినా ఎవరైనా ఏజెంట్స్ లోకల్గా పెట్టిన బయట వాళ్ళ వితౌట్ రిజిస్ట్రేషన్, వితౌట్ అప్రూవ్డ్ అన్ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారా, వాళ్ళకి సీడ్ పర్చేజ్ చేయొద్దు. లూజ్ సీడ్స్ ఎక్కడైనా పర్చేజ్ చేయొద్దు.
అన్బ్రాండెడ్ సీడ్స్, తర్వాత సీడ్స్ ప్యాక్డ్ ఇన్ నార్మల్ ప్యాకెట్స్లో విదౌట్ బ్రాండ్, ఇది ప్రాపర్ బ్రాండ్ సర్టిఫికేషన్ లేకుండా కొన్ని పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి సేల్ చేస్తారు. అట్లా ఎవరైనా మీకు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు పోలీస్కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, టాస్క్ ఫోర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్స్కి ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అందరికీ ఇక్కడ సీడ్కి ఇప్పుడు అవకాశం అందరికీ అవసరం, ఎందుకంటే ఇప్పుడు మనకు సీజన్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో గవర్నమెంట్ తరఫు నుంచి సీడ్స్ అవైలబిలిటీ అన్నీ ఉన్నాయి. ఎక్కడైనా ఇష్యూ అయితే అధికారులకి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, పోలీస్కి, రెవెన్యూ అధికారికి ఎవరైనా దృష్టిలో తీసుకొస్తే ఫార్మర్స్కి హితంలో గవర్నమెంట్ కంటిన్యూస్గా పనిచేస్తుంది. ఇందులో మీకు ఎవరైనా ఇట్లా సీల్ చేస్తే ఫార్మర్స్ కూడా కొంతమంది తక్కువ రేట్లో వచ్చి ఇది ఓపెన్ సీడ్స్, లూజ్ సీడ్స్ ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే తక్కువ రేట్లో వస్తాయి. ఇందులో ఫార్మర్స్కే లాస్ అవుతుంది, ఎందుకంటే లూజ్ సీడ్స్ అయితే ప్రాపర్ వెరిఫైడ్ ఉండదు, టెస్టింగ్ ప్రాపర్ ఉండదు, అప్పుడు క్రాప్ లాస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది, క్రాప్ తక్కువ ప్రొడక్షన్ అవుతుంది. మీకు టోటల్ మీరు ఇది క్రాప్ ఉన్నప్పుడు బయట నుంచి డబ్బు తీసుకొని ఉంటున్నారా, డెప్ట్ కూడా అవుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీరు ఏదైనా పెడితే అది కూడా లాస్ అవుతుంది. మీకు ఒక టోటల్ సీజన్కి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలకి ఎడ్యుకేషన్కి పెట్టడానికి ఫీజు, అది కూడా లాస్ అవుతుంది. ఎందుకంటే క్రాప్ రాదంటే, క్రాప్ లాస్ అయితే చాలా ఇబ్బంది ఫార్మర్స్కి అవుతుంది. సో ఈ విషయంలో మేము ఫార్మర్కి సహాయం చేయడానికి అందరు లోకల్ పోలీస్, అగ్రికల్చర్ ఆఫీసర్, టోటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీతో పాటు ఉన్నాము. సో ప్లీజ్ మాకు కూడా సహాయం చేయండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటున్నాము. అండ్ ఈ విషయాలు కూడా ఫర్దర్గా ఈ కేసు మీద డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడైనా ఫర్దర్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏజెంట్స్ నెట్వర్క్ ఉన్నాయి, అది టోటల్గా బ్రేక్ చేసి యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.